రైతుల నోట్లో మట్టి కొట్టిందంటూ ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం కాంగ్రెస్ మోసానికి పరాకాష్ట అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఓ బోగస్ అంటూ విమర్శించారు. బోనస్ హామీని వెంటనే నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు ఆయన. 500 బోనస్ ఇస్తా క్వింటాల్కు అన్నాడు. 500 ఇస్తా బోనస్ క్వింటాల్కి అన్నాడు. నేనేం చెప్తున్నాడు? సాగు కబురు చల్లగా సన్నవడ్లకు మాత్రమే 500 బోనస్ అంటున్నాడు. సాగర్లో చాలా మంది మీరు సన్నవడ్లు పండించుకుంటున్నారు. మీకు అసలు ఆ బోనస్ అవసరమే లేదు. ఎందుకంటే మీరే బయట మార్కెట్లో మీరే బ్రహ్మాండంగా 3000 రూపాయలకు మీరే అమ్ముకుంటారు. కరెక్టేనని చెప్పేది. అంటే రేవంత్ రెడ్డి మాటల్లో ఎంత నిజాయితీ ఉందో దీన్ని బట్టి అర్థమైందా? నేతి బీరకాయలో నెయ్యి ఎంతుంటుందో ఆ బోనస్ 500 బోనస్లో ఒక నిజాయితీ కూడా గంతే ఉంది. ఎందుకంటే తెలంగాణలో పండించేది 75-80% దొడ్డువడ్లు. 75-80% పండించే దొడ్డువడ్లకేమో బోనస్ లేదంట. మరి ఆ మాట ఎన్నికల ముందు చెప్పలేదు. ఆ రోజేమో అన్ని పేపర్లలో కలర్ఫుల్ అడ్వర్టైజ్మెంట్లు, 500 బోనస్, మీరు వరి పండించండి. ఇది బోగస్ అని వాళ్ళకి తెలిపోయింది. మరి ఇట్లా ప్రతి వాగ్దానాన్ని తుంగలో దొక్కుతుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత రైతు బిడ్డలుగా మీ మీద ఉన్నదా లేదా దయచేసి ఆలోచించండి. నిన్న రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను ప్రకటిస్తూ మన రాష్ట్ర రైతాంగానికి నోట్లో మట్టి కొట్టింది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. సన్నవడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని దగా చేసింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని, వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు సన్నవడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్పడం ఇది కాంగ్రెస్ పార్టీ మోసానికి పరాకాష్ట. రాష్ట్రంలో 90%కు పైగా దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి బోనస్ భారాన్ని తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్తా ఉన్నారు. నిన్న మాట్లాడిన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఈ రోజు మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నారు. పండని వడ్లకు మీరు బోనస్ ఇచ్చే లాభము